ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రామ్ ఆఫీస్కి వెళ్ళగానే సీత ఇంట్లోకి వస్తూ ఉంటే మహాలక్ష్మి అర్చన ఎదురుగా నిల్చుంటారు. సిగ్గు లేకుండా సినిమా చూసినట్టు అంతా చూసేశారా అని అడుగుతూ ఉంటుంది. మేమేమి చూడలేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే మీరు చూశారని నాకు అర్థమైందిలే, అబద్ధాలు చెప్పకండి అని చెప్పి సీత అంటుంది. నన్ను కిడ్నాప్ చేపించింది ఎవరో నాకైతే తెలియదు, కానీ నాకైతే అంతా మంచి జరుగుతుంది. నా శ్రీరాముడు రోజు రోజుకి శిల్పికృష్ణుడు అవుతున్నాడు. వెన్న ముద్దులు వింటున్నారా? వెన్న ముద్దలు కాదు, ముద్దులు. అబ్బబ్బబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు అని చెప్పి సీత మహాలక్ష్మి అర్చన దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేంటి మహా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటే, మనం ఇప్పుడు ఆలోచించాల్సింది సీత గురించి కాదు, ఊర్లో ఉన్న నాగు గురించి. ముందు నాగు దగ్గరికి వెళ్దాం పదా అని మహాలక్ష్మి చెప్తుంది. ఇక మహాలక్ష్మి వాళ్ళు రూమ్లోకి వచ్చేసరికి నాగు కాలు మీద కాలు వేసుకుని నడి మంచం మీద పొనుకుని ఫ్రూట్స్ తింటూ ఉంటాడు. దోపిడీలు దొంగతనాలు చేసే నువ్వు నా రూమ్లో నా నడి మంచం మీద ఇలా పడుకుంటావేంటి? నా భర్త ఎప్పుడు యాంగిల్లో పడుకోలేదు అని చెప్పి అర్చన కిడ్నాపర్ నాగుని అంటూ ఉంటుంది. నీ మొగుడికి నువ్వంటే భయమేమో, నాకు భయమైతే లేదు కదా అని చెప్పి కిడ్నాపర్ నాగు అంటూ ఉంటాడు. ఏంటి మహా వీడు ఇలా మాట్లాడుతున్నాడు, నువ్వేం మాట్లాడవేంటి అని అర్చన అంటుంది. ఏంట్రా ఇది, మా ఇంట్లో మా మంచం మీద ఇలా పడుకున్నావు లే అని చెప్పి మహాలక్ష్మి కిడ్నాపర్ నాగుని అంటూ ఉంటుంది. నాకు ఇవ్వాల్సిన 10 లక్షలు ఇస్తే వెళ్ళిపోతానని కిడ్నాపర్ నాగు అంటూ ఉంటాడు. ఎందుకు ఇవ్వాలరా నీకు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. సీతను కిడ్నాప్ చేయడానికి మీరు డబ్బులు ఇస్తా అన్నారు కదా, ఆ డబ్బులు అని చెప్పి కిడ్నాపర్ నాకు చెప్తూ ఉంటాడు. సీతను నువ్వు కిడ్నాప్ మాత్రమే చేశావు, సీతను నేను మర్డర్ చేయమన్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. కిడ్నాప్ చేశాం కాబట్టి 10 లక్షలు, మర్డర్ చేస్తుంటే 50 లక్షలు అడిగేవాడిని అని నాకు చెప్తూ ఉంటాడు. ఆ సీతను చంపుంటే 1 కోటి రూపాయలు ఇచ్చేదాన్ని, చేతికి అందిన దాన్ని వదిలేశారు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, మా ప్రయత్నం మేము చేశాము, మర్యాదగా మాకు ఇస్తానది ఇస్తారా, లేకపోతే మీ గుట్టంతా బయట పెడతాను అని కిడ్నాపర్ నాకు అనటంతో మహాలక్ష్మి అర్చన భయపడుతూ నాగు వైపు చూస్తూ ఉంటారు. వెంటనే పోలీసులకు వెళ్ళి సరెండర్ అవుతాను, ఒక 6 నెలలు జైల్లో ఉంటాను, ఎలాగో నాకు జైలు కొత్త కాదు కదా, ఆ తర్వాత ఎలాగో బయటకు వస్తాను, కానీ మీ ఇద్దరు నాతో పాటు జైలుకి వస్తారా అని కిడ్నాపర్ నాగు మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు. ఏంటి మమ్మల్ని బెదిరిస్తున్నావా, పోలీసులకి సరెండర్ అవుతావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే, పోనీ సీతకు వెళ్ళి కనపడమంటావా, ఈ మొహం చూపించమంటావా అని చెప్పి నాగు అడుగుతుంటాడు. వద్దొద్దు, నువ్వు సీత దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు, సీత నిన్ను గుర్తుపట్టేస్తుంది, మహా ఏదో ఒకటి చేయి మహా, వాడు అడిగిన డబ్బులు వాడికిచ్చే అని చెప్పి అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది. వాడు అడగగానే క్యాష్ ఇంట్లో ఉంటుందా అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. వెంటనే బావగారికి ఫోన్ చేయి, బావగారు డబ్బులు పంపిస్తారు మహా అని అర్చన చెప్తూ ఉంటే, ఇప్పుడు మీ బావగారికి ఫోన్ చేస్తే ఎందుకు ఏంటి అని ఆరాలు అడుగుతాడు. గిరికి ఫోన్ చేసి డబ్బులు పంపించమని చెప్తానని చెప్పి మహాలక్ష్మి గిరికి ఫోన్ చేస్తుంది. గిరి వెంటనే బ్యాంకుకి వెళ్ళి 10 లక్షలు డ్రా చేసుకుని తీసుకురా అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో, ఎందుకు వదినా అని చెప్పి గిరి అడుగుతుంటాడు. మీ అన్నయ్యలాగా నువ్వు కూడా ఆరాలు అడగడం నేర్చుకున్నావా, ఇంతకుముందు నా ఫ్రెండ్ ఇంద్రా నీ దగ్గర 10 లక్షలు తీసుకున్నాను, తిరిగి ఇచ్చేసేయాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో, సరే వదిన తీసుకొస్తానని చెప్పి గిరి ఫోన్ కట్ చేస్తాడు. ఒక అరగంట వెయిట్ చేయి, డబ్బులు వస్తాయి అని మహాలక్ష్మి చెప్పడంతో, వస్తాయి రాక చేస్తాయా ఏంటి అని చెప్పి కిడ్నాపర్ నాగు అంటాడు. మా ఆయన వచ్చేసరికి వీడు నా రూమ్లో ఉంటే మా ఆయనకు అనుమానం వస్తుంది అని అర్చన చెప్తూ ఉంటే, గిరి వచ్చిన రూమ్ వరకు రాకుండా నేను చూసుకుంటానని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే కానీ నాకు బాగా హెడేక్గా ఉంది, ముందు వెళ్ళి ఒక కాఫీ తీసుకురండి అని కిడ్నాపర్ నాగు అంటూ ఉంటాడు. ఇదేమైనా రెస్టారెంట్ అనుకున్నావా, లేకపోతే మేమైనా సర్వస్ అనుకున్నావా, నువ్వు కాఫీ అడగగానే తీసుకొచ్చి ఇవ్వడానికి అని మహాలక్ష్మి అంటూ ఉంటే, ఫోన్ నన్ను వెళ్ళి తెచ్చుకోమంటారా అని కిడ్నాపర్ నాగు అడుగుతుంటాడు. వద్దులే మేము వెళ్ళి తీసుకొస్తామని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక నాగు అర్చన వైపు అదోలా చూస్తూ ఉంటాడు. మహా వీడి చూపులు సరిగ్గా లేవు, నేను కూడా వస్తున్నానని చెప్పి అర్చన కూడా మహాలక్ష్మి వెనకే వెళ్తుంది. ఇక కిచెన్లోకి మహాలక్ష్మి అర్చన ఇద్దరు వెళ్ళేసరికి వంట మనిషి రాజ్యం ఉంటుంది. ఏం కావాలమ్మా అని అడుగుతూ ఉంటుంది. కాసేపు నువ్వు బయటికి వెళ్ళు అని మహాలక్ష్మి చెప్తుంది. ఎందుకమ్మా అని చెప్పి రాజ్యం అడుగుతుంటే, మమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేస్తున్నావు, మేము చెప్పిన మాట విని బయటకు వెళ్ళు అని చెప్పి అర్చన చెప్పడంతో రాజ్యం బయటకు వెళ్తుంది. అర్చన కాఫీ పెట్టు అని మహాలక్ష్మి అంటుంది. ఈ కాలం చేత్తో నేను కాఫీ ఎలా పెట్టను మహా అని అర్చన అంటూ ఉంటే, సరే నేనే పెడతానులే అని మహాలక్ష్మి కాఫీ పెడుతుంది. మహాలక్ష్మి కాఫీని కప్పులో పోస్తూ ఉంటుంది. రూమ్లో ఉంది ఒక్కడే కదా మహా,
2 కప్పులు ఎందుకు కాఫీ అని అర్చన అడుగుతూ ఉంటుంది. 1 కప్పులో కాఫీ తీసుకెళ్తే అనుమానం వస్తుంది, 2 తీసుకెళ్తే మన ఇద్దరికని ఎవరైనా అనుకుంటారని మహాలక్ష్మి అంటుంది. సరే కాఫీ తెచ్చుకో అర్చన, వెళ్దామని చెప్పి అర్చన 1 కప్పు, మహాలక్ష్మి 1 కప్పు తీసుకుని హాల్లోకి వెళ్తారు. కాఫీ కావాలంటే నేను పెట్టించేదాన్ని కదమ్మా అని రాజ్యం అంటుంది. మా కాఫీ మేమే తయారు చేసుకోవాలనుకున్నాం, అందుకనే మేమే పెట్టుకున్నాం అని అర్చన చెప్తుంది. ఇక అప్పుడే సీత వచ్చి ఏంటి అత్తలు మామలిద్దరూ ఆఫీస్కి వెళ్ళారు, కాఫీ ఎవరికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మా కోసమే కాఫీ పెట్టుకున్నాము, రూమ్లోకి వెళ్ళి తాగాలనుకుంటున్నాం అని చెప్పి అర్చన చెప్తుంది. రూమ్లోకి ఎందుకో ఇక్కడ కూర్చొని తాగొచ్చు కదా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. మాకు రూమ్లో కూర్చొని కాఫీ తాగాలనిపించింది, నీకు కూడా తాగాలనిపిస్తే నీ రూమ్లో కూర్చొని నువ్వు కాఫీ తాగు, ఇక్కడ కూర్చుంటే నువ్వు వాట అడుగుతావేమో అని అర్చన అంటుంది. అబ్బో అదొక పెద్ద కాఫీ, దాన్ని వాట అడగటం అని సీత అనటంతో అది కాఫీ కావాలని అడిగిందా, అరవకుండా నాతో పాటు రా అర్చన అని మహాలక్ష్మి అంటుంది. ఏంటి రాజ్యం అక్క, మా అత్తలు కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకున్నారా అని సీత అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అని రాజ్యం చెప్పడంతో కాఫీ అవసరమైతే బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకుంటారు, అలాంటిది వాళ్ళే కాఫీ తయారు చేసుకున్నారంటే ఇది ఆలోచించాల్సిన విషయమే అని సీత మనసులో అనుకుని వెంటనే కిచెన్లోకి వెళ్తుంది. మహాలక్ష్మి అర్చన పెట్టిన కాఫీని టేస్ట్ చూస్తుంది. అబ్బే ఇంత చండాలంగా ఉందేంటి అని సీత అంటుంది. అంత చండాలంగా ఉందమ్మా అని రాజ్యం కూడా కాఫీని టేస్ట్ చేస్తుంది. అబ్బో నిజంగానే ఘోరంగా ఉందమ్మా అని చెప్పి రాజ్యం చెప్పడంతో కాఫీ అసలు ఎలా ఉంటుందో వాళ్ళకు నేను రుచి చూపిస్తాను, అలాగే వాళ్ళ వెధవేషాలేంటో కూడా తెలుసుకుంటానని చెప్పి సీత కాఫీ పెడుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా కాఫీ తీసుకుని నాగు ఉన్న దగ్గరికి వస్తారు. కాఫీ తెచ్చావా అని చెప్పి నాగు అడుగుతుంటాడు. మా భర్తలు కూడా ఎప్పుడు మమ్మల్ని ఇలా అడగలేదు, వాళ్ళు అడిగినా మేము ఇవ్వలేదనుకో అని మహాలక్ష్మి అర్చన చెప్తూ ఉంటారు. మరి ఈ నాగు అంటే అంతే ఉంటుంది, ఆ కాఫీ ఇలా ఇవ్వండి అని నాగు కాఫీ తీసుకుంటాడు. కాఫీ సిప్ చేసి మొహం అదోలా పెడతాడు. ఏమైంది మొహం అదోలా పెట్టావు అని అర్చన అడుగుతూ ఉంటుంది. కాఫీ దరిద్రంగా ఉంది, చెప్పాలంటే కాఫీలా లేదు కషాయంలా ఉంది, వెళ్ళి స్ట్రాంగ్గా ఇంకో కాఫీ తీసుకురండి అని నాకు చెప్తాడు. మాకు ఇలాగే కాఫీ పెట్టడం వచ్చు అని అర్చన చెప్తే ఆ సీత ఉంది కదా సీతను అడిగి పెట్టించుకురండి అని చెప్పి కిడ్నాపర్ నాకు చెప్తాడు. ఇక అప్పుడే సీత కాఫీ తీసుకుని మహాలక్ష్మి రూమ్లోకి వస్తుంది. మహాలక్ష్మి వాళ్ళు సీతను చూసి నాకు కనిపించకుండా అడ్డుగా నిల్చుంటారు. ఏమైంది నన్ను చూసి టెన్షన్తో అలా బిగిసిపోయారేంటి అని సీత అడుగుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా నాకు ఉన్న చూసరికి నాకు కనిపించడం ఏం లేదు సీత అని మహాలక్ష్మి అర్చన చెప్తూ ఉంటారు. నువ్వెందుకు వచ్చావు అని అర్చన అడుగుతూ ఉంటుంది. మీరు పెట్టిన కాఫీ దరిద్రంగా ఉంది, అందుకే ఈ కాఫీ తాగండి అని చెప్పి సీత కాఫీ ఇస్తూ ఉంటుంది. మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా కాఫీ తీసుకోగానే అవును ఎప్పుడు లేని మీరు కాఫీ పెట్టుకున్నారేంటి అని సీత అడుగుతూ ఉంటుంది. నువ్వు కిడ్నాప్ అయిన దగ్గర నుంచి మా మూడంతా కూడా అబ్సెంట్ అయింది, అందుకే మేమే కాఫీ పెట్టుకున్నాం అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. నేను కిడ్నాప్ అయినందుక లేకపోతే తిరిగి వచ్చినందుక అని సీత అడుగుతూ ఉంటుంది. అదేంటి సీత ఎంత కాదనుకున్నా మనం అత్త కూడలు కదా అని మహాలక్ష్మి అంటుంది. సరే ఆ కాఫీ తాగండి చల్లారిపోతుందని సీత చెప్తుంది. ఇక అప్పుడే కిడ్నాపర్ నాకు దగ్గుతాడు. దగ్గింది ఎవరు అని చెప్పి సీత అటు ఇటు చూస్తుంటే మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా దగ్గి మేమే దగ్గాం సీత అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే సీత నువ్వు వెళ్ళు అని అర్చన చెప్తూ ఉంటే వెళ్తాలే కానీ ఇందాకలు మీరు తెచ్చుకున్న కప్పులేవి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. తాగేశాము అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. కాఫీ తాగారు కప్పులేవి అని సీత అంటూ ఉంటే కాఫీ తాగి కప్పులు పడేశాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. చండాలంగా ఉన్న కాఫీ ఏమో తాగేశారు, బంగారం లాంటి కప్పులేమో పడేశారు, బాగుంది మీ మెదడు నిజంగానే అప్సెట్ అయినట్టుంది అని సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అర్చన వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది. ఇక నాగు వచ్చి సీత తెచ్చిన కాఫీ తాగి అమృతంలా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. అది నేను ఎంగిల్ చేసిన కాఫీరా అని చెప్పి అర్చన చెప్తుంది. ఒక్క సిప్కే తలనొప్పి ఎగిరిపోయింది, మీరు పెట్టిన కాఫీ తాగితే తలనొప్పి కొత్తదొచ్చేలా ఉంది అని చెప్పి కిడ్నాపర్ నాకు చెప్తూ ఉంటాడు. మేము కాఫీలు పెట్టే బ్యాచ్ కాదురా, ఏదో మా టైం బ్యాడ్గా ఉండి మీకు సేవలు చేయాల్సి వస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. అర్చన నువ్వు కిందకి వెళ్ళి గిరి తీసుకొచ్చిన డబ్బు ఎవరో చూడకుండా తీసుకొచ్చేయి, విన్ని ఆ సీత చూడకుండా బయటికి పంపించేద్దాం అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే మహా అర్చన బయటికి వెళ్తుంది. గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈయనేంటి అరగంట అన్నారు ఇంకా రాలేదని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఆఫీస్ నుంచి ఒక అతను వస్తాడు. నువ్వు వచ్చావేంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది. గిరి సార్కి ఆఫీస్లో వర్క్ ఉందంటే ఈ డబ్బు మహాలక్ష్మి మేడంకి ఇవ్వమన్నారని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. సరే డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అర్చన చెప్తుంది. ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అర్చన డబ్బులు తీసుకుని
మహాలక్ష్మి వల్ల ఉన్న రూమ్ దగ్గరికి వస్తుంది. మహా నేనే వచ్చాను, డోర్ ఓపెన్ చేయనటంతో మహాలక్ష్మి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇదిగో నువ్వు అడిగిన 10 లక్షలు ఇవి తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. ఇక కిడ్నాపర్ నాకు డబ్బు చూసుకుంటూ కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటాడు. డబ్బు ఇచ్చాం కదా ఇంకా ఏంటి అలా కూర్చున్నావు, భోజనం ఏమైనా పెట్టాలా ఏంటి అని చెప్పి అర్చన అంటుంది. మీ చేతి కాఫీయే తాగలేకపోయాను, భోజనం చేస్తే ఇంకేమైనా ఉందా, డబ్బు సరిగ్గా ఉందో లేదని నేను లెక్క పెట్టుకుంటున్నా అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు. నీ డెన్కి వెళ్ళి తీరిగ్గా కూర్చొని లెక్క పెట్టుకో, ఇంట్లో సీత సుమతి ఇద్దరు కూడా ఉన్నారు, లెక్క తక్కువైతే అప్పుడు ఫోన్ చేయి, మిగిలిన డబ్బులు పంపిస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. అయితే సరే మేడం, ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేయండి, ఈసారి మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాను అని నాగు చెప్తూ ఉంటే, వద్దు బాబు ఇక నీతో మేము పెట్టుకొని వెళ్ళిపో అని చెప్పి అర్చన చెప్తుంది. ఇక నాగు వెళ్తూ ఉంటే ఆగు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. నువ్వేమైనా అత్తారింటికి వచ్చావనుకుంటావా ఏంటి, స్ట్రైట్గా వెళ్ళిపోతున్నావు, కింద సీత కానీ సుమతి కానీ ఉంటే నేను గుర్తుపట్టేస్తారు, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి మహాలక్ష్మి అర్చనని పిలిచి కింద ఎవరైనా ఉన్నారేమో చూడు అని చెప్తూ ఉంటుంది. ఎవరు లేరు మహా అని అర్చన చెప్పడంతో ఎవరికంటా పడకుండా మెల్లగా వెళ్ళిపో అని మహాలక్ష్మి చెప్తుంది.